టీడీపీ అధినేత చంద్రబాబు గారికి ఉన్నటువంటి తెలివితేటలు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డికి లేవని, టీడీపీ అధినేత చంద్రబాబు గారిని అమాంతం ఆకాశానికి ఎత్తేస్తూ జగన్మోహన్ రెడ్డి సొంత మీడియానే జగన్మోహన్ రెడ్డి పరువును తీస్తోంది అంటూ కొన్ని వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి సొంత మీడియా అసలు జగన్మోహన్ రెడ్డి పరువు ఎందుకు తీస్తుంది, అలాగే చంద్రబాబు గారిని అమాంతం ఆకాశానికి ఎందుకు ఎత్తేస్తుంది అనే దాని మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్ దీని మీద మీ విశ్లేషణ ఏంటి సార్? అంటే జగన్కున్న మీడియాకి సొంత అద్దె అని కాకుండా ఏదో నీలి మీడియా, కూలి మీడియా అంటారు. మన మిగతా మిత్రులు వాళ్ళ భాషలో చెప్పాలంటే నీలి మీడియా అంటేనేమో సొంత మీడియా, కూలి మీడియా అంటేనేమో ఆయన ఆర్థిక వనరులతో నడిచిన మీడియా. ఇప్పుడు సాక్షిలో మార్పు ఏమీ రాలేదు. మీరు అన్నట్టుగా సాక్షి ఇప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డిని పైకి లేపుతుంది, చంద్రబాబుని తెలుగుదేశం, జనసేన, బీజేపీ వీళ్ళని నాలుకేసి కొట్టడం, వీలైనంత టన్నుల బురద వీళ్ళ మీద వేయడం, అది వేరు. ఇప్పుడు మీరు చెప్పేది ఏ మీడియా? ఇది ఏది ఆయన ఆర్థిక వనరులతో ఇప్పటిదాకా నడిచిన మీడియా, అంటే కూలి మీడియా అంటారు. అప్పుడు ఏది ఆ యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఆన్లైన్ పేపర్స్ కానీ, కొంతమంది జర్నలిస్టులు కానీ వాళ్ళ వాయిస్ ఎందుకు మారింది? కొన్ని వెబ్సైట్లు కానీ. ఇప్పుడు ఇది ఏంటి, చంద్రబాబు తెలివి, ఈ తెలివి జగన్మోహన్ రెడ్డికి లేకుండా పోయిందంటూ ఆ గ్రేట్ ఆంధ్రాలో ఏవో ఆర్టికల్స్ రావటం, కొంతమంది జర్నలిస్టుల వాయిస్ మారడం, ఇదంతా ఎలా చూడాలా? ఏంటి ఇక్కడ? ఇది ఒక తెలివి, అతి తెలివిగా చూడాలి. ఎట్లా? జగన్మోహన్ రెడ్డి విశ్వసనీయత దెబ్బతింది, అతన్ని మోసి మన విశ్వసనీయత దెబ్బ తీసుకున్నాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డితో పాటు మనం కూడా మరి వాళ్ళ పాతాళానికి దిగిపోవటం ఎందుకు? ఆయన్ని లేపటం దేవుడెరుగు, మనం మునిగిపోతున్నాం. ఓకే, అంటే వాళ్ళని కాపాడుకునేటువంటి వ్యూహం అంటారా ఇది? వాళ్ళ విశ్వసనీయత, వాళ్ళు పోగొట్టుకున్న విశ్వసనీయత మళ్ళా పెంచుకోవటం కోసం మార్చిన స్వరం. ఓకే, మళ్ళా రేపొద్దున విశ్వసనీయత పెరిగిందనుకో, కొద్దిగా ఒక 2-3 కిలోలు పోగేసుకున్నారనుకో, అంటే విశ్వసనీయత కూడా నీకు టోకున కిరాణా మామూలుగానే చిల్లరగా పోగేసుకుంటారు. ఒక 2-3 కిలోలు విశ్వసనీయత రాగానే మళ్ళా వీళ్ళు అదే ఏది పాత పందానే, మళ్ళీ ఆయన నుంచి ఇంధనం వీళ్ళకి వస్తుంది, ఆయన భజన మళ్ళీ బిగిన్ చేస్తారు. ఫస్ట్ ఇప్పుడు ఈ సంస్థలు వాళ్ళ ప్రతిష్ట దెబ్బతింది కాబట్టి, ప్రజలు ఇవాళ వాళ్ళు చెప్పింది ఏది నమ్మడం లేదు కాబట్టి, ప్రజల్ని నమ్మించడం కోసం మార్చిన స్వరం. ఇప్పుడు ఆ గ్రేట్ ఆంధ్రాలో ఈ మధ్య ఆర్టికల్స్ కూడా మనం చూసాం. అదే మీరు అన్నది, జగన్మోహన్ రెడ్డికి తెలివి లేకుండా పోయింది, చంద్రబాబు చాలా తెలివిగా ఈ 2 నెలల్లోనే ఎలా పాలన చేస్తున్నాడు అంటూ ఆ రోడ్ల గుంతలు కనీసం మట్ట పోయలేదు ఎవరు? జగన్మోహన్ రెడ్డి. గుంతలు ఇవాళ తెలంగాణ వాళ్ళు కూడా ఎగతాళి చేశారు. ఏంటి ఇక్కడ సింగిల్ రోడ్డు, అక్కడ డబల్ రోడ్డు అన్న ఆ నవ్వుల పాలైన పరిస్థితి. నెక్స్ట్ అన్నా క్యాంటీన్లు మూసేయటం, అదొక తెలివి తక్కువ నిర్ణయం. చంద్రబాబు ముఖ్యమంత్రి కాగానే పింఛన్ మరి 1000 రూపాయలు పెంచేశాడు. ఆ పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి జగన్మోహన్ రెడ్డి 4 ఏళ్ళు పట్టింది. ఇప్పుడు ఈ ఆర్టికల్లో కూడా నువ్వు చదివితే గమ్మత్తుంది. దానిలో జగన్మోహన్ రెడ్డి వెల్ఫేర్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి డెవలప్మెంట్ మీద తక్కువ కాన్సన్ట్రేట్ చేశాడంటారు. అంటే అక్కడ ఏదో వెల్ఫేర్కి ఆయన ఏదో ఓడబొడిచాడనే మళ్ళీ మోస్తున్నారు. ఇప్పుడు సంక్షేమ పథకాలు అంటే జగన్ అంటే సంక్షేమ పథకాలు అన్నట్టుగా మొన్నటి వరకు వాళ్ళు క్రియేట్ చేసేటువంటి అది ఏంటి, అది వట్టి మొసలి కన్నీరు అనేది ప్రజలు చెప్పారు కదా. ఎందుకని మరి నువ్వు పింఛన్ 1000 రూపాయలు పెంచడానికి పెంచుకుంటూ పోయావు. ఏడాదికి 250 ఏదో బిచ్చం వేసినట్టు. అదే చంద్రబాబు వాళ్ళు ఏం చేశాడు? ప్రమాణ స్వీకారం రోజే ఇచ్చేశాడు కదా. అసలు ఆయన ఇంటికి వచ్చి ఇచ్చాడు. ఇది మరీ అన్యాయం. ఇది ముఖ్యమంత్రే పేదవాడి ఇంటికి వచ్చి 1000 రూపాయలు ఇచ్చి, ఏంటి మీరు ఇంత ఈ పరిస్థితిలో ఉన్నారు, అయ్యా ఇల్లు కారుతోంది అనగానే వాళ్ళకు ఒక ఇల్లు, వాళ్ళకు 2-3 సెంటు స్థలం ఇచ్చేసిన పరిస్థితి. పింఛన్ ఇప్పుడు ఇవాళ వెల్ఫేర్ అనేది అది నీది కాదు. నిన్ను మించిన వెల్ఫేర్ చేసిన వాళ్ళు ఉన్నారు నీ ముందు. నేనే వెల్ఫేర్కి పేటెంట్ అనుకుంటే జనం ఎలా నమ్ముతారు? ఇప్పుడు నా కోడి లేకపోతే కుయ్యదు అనుకుంటే
దేశంలో రోజు కోళ్ళు కూస్తానే ఉంటాయి. అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వెల్ఫేర్ చేస్తున్నాయి. ఎన్టీ రామారావు కన్నా నువ్వు గొప్ప వెల్ఫేర్ ఇచ్చావా? రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు, వెల్ఫేర్ ఇచ్చాడా లేదా? ఇప్పుడు అతని బేస్ మీదే కదా నువ్వు ఎదుగుతోంది, అతను పెట్టిన స్కీములు చెప్పుకునే కదా. కానీ వాళ్ళంతా ఏంటి, ప్యారలల్ వెళ్ళారు, సమాంతరంగా నడిపారు. అటు అభివృద్ధి, ఇటు సంక్షేమం. ఇక్కడ రాసిన ఈ ఆర్టికల్లో అభివృద్ధి జగన్మోహన్ రెడ్డి అధోగతి పాలు చేశాడు అనేది గుర్తుంచుకోవాలి. అది రెడ్ లైన్తో నువ్వు అండర్లైన్ చేసుకోవాలి. ఒక్క ప్రాజెక్టు కట్టలేదు. జలయజ్ఞం అన్నాడు, 52 ప్రాజెక్టులు కడతానన్నాడు. 3వ రత్నం. ఎన్ని రత్నాలు? నవరత్నాల్లో 3వ రత్నం అది. ఏది? జలయజ్ఞం. మరి నేను 52 ప్రాజెక్టులు పూర్తి చేస్తానన్న పెద్ద మనిషి 1-2 ప్రాజెక్టులు పూర్తి చేసి, అది కూడా 90% చంద్రబాబు హయాంలో కంప్లీట్ అయినాయి. ఎలా మరి ఆ హామీ తొంగలో దొక్కాడో మనం చూసాం. ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన చంద్రబాబు 70,000 కోట్లు ఖర్చు పెట్టాడు. జగన్ 20,000 కోట్లు ఖర్చు పెడతానికి పెట్టాలాడు. చంద్రబాబు హయాంలో ఆ 5 ఏళ్ళు 14-19 మధ్య రోడ్లు అద్దాల్లాగా ఉన్నాయి. సిమెంట్ రోడ్లు వేసి పారేశారు నీకు 25,000 కిలోమీటర్లు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రోడ్లన్నీ గుంతలు చేసి పారేశాడు. అతను అన్నా క్యాంటీన్లు పెట్టి మరి 4 కోట్ల మందికి భోజనం పెట్టాడంట. సబ్సిడీ 5 రూపాయల భోజనం. ఆ అన్నా క్యాంటీన్లు ఇతను మూసేశాడు. చెడ్డ పేరు జగన్మోహన్ రెడ్డి ఎవరో తెచ్చి ఇచ్చింది కాదు, అతను తెచ్చుకున్న చెడ్డ పేరు అది. ఆ పథకాలు ఆపేయకుండా కొత్త పథకాలు ఇచ్చి అభివృద్ధిని కొనసాగించినట్టయితే జగన్మోహన్ రెడ్డి 30 ఏళ్ళు ఉండేవాడు సీఎంగా. ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడించింది తెలుగుదేశం కాదబ్బా. జగన్మోహన్ రెడ్డిని ఓడించింది పవన్ కళ్యాణ్ కాదు, జగన్మోహన్ రెడ్డి. అతనే ఓడించుకున్నాడు. జగన్మోహన్ రెడ్డిని అతని కుటుంబం ఓడించింది. తల్లి ఓడించింది, చెల్లెళ్ళు ఓడించారే తప్ప ప్రజలు కాదు ఓడించింది అనమాట. ఇప్పుడు ఈ తెలివిడితనం జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇలా తెలివి చూపించలేకపోయాడు అంటే అతనికి తెలియదు, ఎదురాడు చెబితే వినడు. ఎల్వి సుబ్రహ్మణ్యం గారే చెప్పారుగా, నీకెవరో దాకా ఎందుకు. సిఎస్ ఆయన కోరి తెచ్చుకున్న సిఎస్ సుబ్బన్న అని ఆయన ఎక్కడికో తీసుకెళ్ళాడు, అక్కడి నుంచి తోసి పారేశాడు. ఇప్పుడు ఏమన్నాడు, ఏదో మీటింగ్లో ఇట్లాగే కూర్చుని మంత్రివర్గం లేకపోతే ఆ సిఎస్లు ప్రిన్సిపల్ సెక్రటరీల సమావేశంలో క్యాపిటల్ విశాఖపట్నంలో పెడదాం, నాకు అమరావతి ఇష్టం లేదు, ససేమిరా అమరావతిలో పెడితే చంద్రబాబు పేరు వచ్చింది, ఇది కంటిన్యూ చేస్తే. అసలు ఈ దౌర్భాగ్యం ఏంటి, ఏ పని చేసినా ఆ పని చేస్తే చంద్రబాబుకి పేరు వచ్చుద్దేమో అనే భయం ఇవాళ జగన్ పతనానికి కారణం. అన్నా క్యాంటీన్లు కంటిన్యూ చేస్తే ఆయనకి పేరు వచ్చుద్దంటావా? ఇరిగేషన్ ప్రాజెక్టులు కంటిన్యూ చేస్తే ఆయనకి పేరు వచ్చుద్దని ఆపేస్తావా? అమరావతి పూర్తి చేస్తే ఆయనకు పేరు వచ్చుద్దని ఆపేస్తావా? ఇప్పుడు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ తెచ్చాడు, ఆపేశారా వీళ్ళు? పేరు ఆయనకు వచ్చుద్దని ఆపారా? పేదలకు ఇళ్ల నిర్మాణం రామారావు పెట్టాడు, ఎన్టీ రామారావు కదా అసలు పేదలకు ఇళ్ల నిర్మాణం దేశంలోనే ఫస్ట్ టైం తీసుకొచ్చాడు. ఆయనకు పేరు వచ్చుద్దని రాజశేఖర రెడ్డి ఇల్లు కడతాం ఆపేస్తాడా? ఆపేశాడా? ఈ దౌర్భాగ్యమే జగన్ ఇవాళ ఈ పరిస్థితికి తెచ్చిందన్నమాట. సుబ్బన్న మనం నువ్వు డీవియేట్ చేసావు నన్ను. సుబ్బన్న ఏమన్నాడు ఆ రోజు ఆ మీటింగ్లో, ఏంటి స్టీల్ ప్లాంట్లో పెడదామన్నాడంట. క్యాపిటల్ విశాఖ స్టీల్ ప్లాంట్కి బోళ్ళు భూములు ఉన్నాయండి, 40,000 ఎకరాలు 30,000 ఎకరాలు, ఇక్కడ రాజధాని పెట్టేద్దాం అనేసరికి ప్రైవేటీకరణ తీసుకుంటే టెండర్లు మనమే వేద్దాము, ఆ భూమిని ఏదో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున మనమే తీసుకుందాము, ఆ క్యాపిటల్ ఏదో అక్కడే పెడదాము అన్నట్లుగా సుబ్రహ్మణ్యం బిత్తరపోయాడు. ఏది, నేను ఇంతమంది 8 మంది ముఖ్యమంత్రుల దగ్గర పనిచేశాను, ఎవరికి రాలేదురా నాయన, ఇతను పుట్టెముంచడం ఖాయం అనుకున్నాడు, నేను సేఫ్టీగా తప్పుకుంటే చాలు ఇతని కబంధ హస్తాల నుంచి అనుకుని ఆయన స్కిడ్ అయిపోయిన పరిస్థితి. అంటే ఎంత విపరీత ఆలోచనలు అతను చేసే, జగన్మోహన్ రెడ్డి చేసే ఆలోచనలు ఎంత వైపరీత్యంగా ఉంటాయనేది మనకి ఇదే అర్థం. వేరే ఇంకా నీకు అర్థం
చూపించాల్సిన అవసరం లేదు. నీకు అర్థం అంటే మళ్ళీ షర్మిల అంటావు. వినాశకాలే విపరీత బుద్ధి అంటారు. వినాశకాలే విపరీత బుద్ధి అంటే ఇతని విపరీత బుద్ధి అతనికి వినాశకాలమో ఆయన పార్టీకి వినాశకాలమో వస్తే మనకు బాధ లేదు. అతని విపరీత బుద్ధి ఇవాళ వినాశకాలం దేనికి వచ్చింది? ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. 5 కోట్ల ప్రజలకు వచ్చిందనమాట. అది ట్రాజడీ. వైపరీత్యం అంటే అది. నువ్వేదో హుద్ వైపరీత్యం అంటావు, లేకపోతే తిత్లీ తుఫాను విధ్వంసం అంటావు, దివిసీమ తుఫాను విధ్వంసం అంటావు. ఆంధ్రప్రదేశ్కి 70 ఏళ్ల హిస్టరీలో వచ్చిన తుఫాన్లన్నీ సృష్టించిన నష్టం ఒక ఎత్తు, ఈ 5 ఏళ్ల పాలన ఒక ఎత్తు అంటారు. ఒక జగన్ తుఫాన్ సృష్టించిన నష్టం ఒక ఎత్తు. 151 కిలోమీటర్ల వేగంతో కొట్టింది తుఫాన్, ఊడుసుకుపోయింది అప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం. ఇవాళ ఆంధ్రప్రదేశ్ వికలమైపోయింది. ఈ శకలాల్లో నుంచి మళ్ళా నిర్మాణం బిగిన్ చేశాడు మనాడు. ఎవరు? చంద్రబాబు నాయుడు. పాపం ఇటుక పేర్చే పనిలో పడ్డాడు. టాటా గ్రూప్ చైర్మన్ తీసుకొచ్చినట్టున్నాడు మొన్న 4 రోజుల నాడు, నటరాజన్ చంద్రశేఖరన్. నువ్వే టాస్క్ ఫోర్స్ కో చైర్మన్ అన్నాడు. ఇప్పుడు ఇక మరి చంద్రశేఖరన్ ఇక ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు తీసుకుని ఇన్వెస్టర్స్ని తీసుకొచ్చే బాధ్యత ఆయన తీసుకున్నట్టు. అదృష్టం ఏంటంటే కేంద్రం కూడా ఇవాళ తెలుగుదేశం బలం మీద ఆధారపడటం కలిసి వచ్చే అంశం. కాలం కలిసి వస్తే ఏం జరుగుద్ది? నడిచొచ్చే కొడుకు పుడతాడా ఏదో అంటారు. ఇప్పుడు కేంద్రంలో బీజేపీకి బలం లేకపోవటం, తెలుగుదేశం బలం మీద ఆధారపడటంతో నీకు తొలి బడ్జెట్లోనే ఎంత వచ్చి పడ్డాయి? 60,000 కోట్లు వచ్చి పడ్డాయి ఫస్ట్ బడ్జెట్. ఇంకా 4 బడ్జెట్లు పెట్టాలి. ఇక ఆంధ్రప్రదేశ్ దశ తిరిగిందనమాట. ఈ ప్రజా తీర్పుతో ఇవాళ మనం చూసాం, అమరావతికి 15,000 కోట్లు వచ్చాయి. అమరావతికి ఇవాళ ప్రపంచ బ్యాంక్ వస్తుంది. ఆ ఏడీబీ వాళ్ళు కూడా ఇప్పుడే మీటింగ్ జరుగుతున్నట్టు, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు లోన్స్ ఇవ్వడానికి వాళ్ళు ముందు వచ్చారు. అమరావతి ఫస్ట్ ఫేజ్కి వాళ్ళు ఎంత కావాలి? 15,000 కోట్లు కావాలి. వెంటనే ఆ కన్స్ట్రక్షన్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి. ఆ 136 కేంద్ర ప్రభుత్వ సంస్థలు వస్తే నీకు అక్కడ మొత్తం డెవలప్ అయితే అశోక్ లేలాండ్ మల్లవల్లి పారిశ్రామిక వాడలో రేపు ఓపెనింగ్ అంట. ఇప్పుడు రేపు సెప్టెంబర్లో 500 కోట్లు పెట్టుబడి. వాళ్ళు మూసేశారు మొన్నటిదాకా బాడీ బిల్డింగ్ యూనిట్, బస్ బాడీ బిల్డింగ్ యూనిట్. జగన్ దెబ్బకు దడుచుకుని వెళ్ళిపోయారు. చంద్రబాబు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యాడో ఊపిరి పీల్చుకున్నారు, వచ్చారు. ఇప్పుడు కంప్లీట్ చేస్తున్నారు. రేపు 15వ తారీఖు అది ఓపెనింగ్. నీకు 3,000 మందికి అక్కడ ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి. మల్లవల్లి పారిశ్రామిక వాడ నిన్నటిదాకా శ్మశాన వాడగా మారింది. ఇప్పుడు మొత్తం మళ్ళీ అక్కడంతా వచ్చేసిన నేపథ్యంలో నిన్న శ్రీ సిటీ సెజ్కి వెళ్ళాడు చంద్రబాబు. అక్కడ మరి శ్రీ సిటీ సెజ్ అసలు జగన్ వెళ్ళలేదంట. అదేం పని? ముఖ్యమంత్రిగా 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి ఉండి నీకున్న గొప్ప సెజ్ ఆంధ్రప్రదేశ్లో శ్రీ సిటీ సెజ్ అంటే వాళ్ళ నాన్నబెట్టిన సెజ్ అది. కృష్ణ రాజశేఖర్ రెడ్డి హయాంలో వచ్చిన సెజ్ శ్రీ సిటీ సెజ్ అంటే దాన్ని ఎందుకని అతను కనీసం సందర్శించలేదు? నిన్న అంతకుముందు చంద్రబాబు వెళ్ళాడు. ఆ 5 ఏళ్ళు సీఎంగా 2014-19 మధ్య ఇవన్నీ అక్కడికి వచ్చాయి. ఇసుక్జీ, పెప్సికో, ఆ తర్వాత ఈ ఫాక్స్కాన్, హీరో మోటార్స్, ఇవన్నీ అక్కడ డెవలప్ చేశాడు చంద్రబాబు. అలాంటి శ్రీ సిటీ సెజ్ 220 కంపెనీలు ఉంటాయి కృష్ణ. ఆ 220 సంస్థల్లో సగం చంద్రబాబు తెచ్చినాయే. మరి అలాంటిది 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డికి శ్రీ సిటీ సెజ్లో అడుగు పెట్టడానికి టైం లేదా? ప్యాలెస్లో ఉండటం ఏంటి? మీ నాన్న పెట్టిన సెజ్కి వెళ్ళకపోవటం ఏంటి? నిన్న ఆయన వెళ్తే దాని మీదే రకరకాల విమర్శలు అయితే వస్తున్నాయి సార్. అంటే జగన్మోహన్ రెడ్డి స్వతహాగా ఆయనకి పేరు రావాలని కోరుకునే వ్యక్తి, ఇక మరెవరి పేరు కూడా ఆయన వినాలనుకునే వ్యక్తి కాదు. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఆయన గేమ్స్తోనే సరిపోతుంది. ఇంకా బయటికి వెళ్ళి ఆడేటువంటి పరిస్థితి, బయటికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి, పరిపాలన చేసే పరిస్థితి ఎక్కడ ఉంది అన్నట్లుగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఆయన మీద విమర్శలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది ఎలా ఉందంటే, అప్పుడెప్పుడో ఎవరో ఒక ఎంపీ కూడా ఎవరో చెప్పారు, ఏది అక్కడ ఏదో
ప్రెస్ మీట్ పెడితే పులివెందుల్లో కడపలో వాళ్ళంతా కూడా మీ నాన్న ఇచ్చారండి, మీ నాన్న ఇచ్చింది మీరు ప్రారంభించాలి అని అంటే ఆయన అప్పుడు దాకా బాగా మాట్లాడినాడు. ఈ మాట అనగానే ఆ సీనియర్ జర్నలిస్టు ఆయన వెంటనే సీరియస్గా చూసి వెళ్ళిపోయాడంట. అంటే వాళ్ళ నాన్నని కూడా ఆమోదించడా? రాజన్న రాజ్యం తెస్తానన్నాడుగా పెద్ద మనిషి, మీ నాన్న పెట్టిన సెజ్ అది, శ్రీ సిటీ సెజ్, దాని మీద కత్తి కడతాడా? వాళ్ళ నాన్న పెట్టిన స్కీమ్ అది ఆరోగ్యశ్రీ, దానికి 1800 కోట్ల బకాయిలు పెట్టాడు. అదేమంటే మళ్ళీ నేనే రాజశేఖర రెడ్డి అంటాడు. అందుకు కాదు షర్మిల తిట్టిపోసేది, అసలు ఆ పార్టీలో మా నాన్నే లేడంది. నిజంగానే వాళ్ళ నాన్న పేరు కూడా తీసేశారు. ఏది ఆ ఛానల్స్ నువ్వు చూస్తే బ్లూ కలర్లోకి మార్చేశారు, ఆయన ఫోటో కూడా ఎత్తేసారని అప్పుడు మనం చూసాం. రాజశేఖర రెడ్డి ఫోటో కూడా అదృశ్యమైపోయింది. ఇవాళ తనేమంది షర్మిల, అసలు వైఎస్ఆర్ పార్టీ అంటే వై అంటే వైవి సుబ్బారెడ్డి, ఎస్ అంటే సాయిరెడ్డి, ఆర్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి అని చెప్పింది. అది మరి ప్రజల్లో అది నిజమే అని నమ్మారు. వాళ్లే కదా ఆయన చుట్టూతా ఉంది. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ముఖ్యమంత్రి అయ్యేదాకా ఎవరున్నారు, ముఖ్యమంత్రి అయినాక ఎవరున్నారు? ముఖ్యమంత్రి అయ్యేదాకానేమో లెఫ్ట్ తల్లిని పెట్టుకున్నాడు, రైటు చెల్లిని పెట్టుకున్నాడు. తల్లి చెల్లితో నడుచుకుంటే వెళ్ళిన పరిస్థితి, పార్టీ నిర్మించుకున్న పరిస్థితి, పార్టీ ఎదిగిన పరిస్థితి. తల్లిని బీకేశాడు, చెల్లిని రోడ్డు మీదకి నెట్టాడు. ఎప్పుడు ఎవరు రోడ్డును పడ్డారు? తల్లి చెల్లి బాగానే ఉన్నారు, హ్యాపీ. రోడ్డును పడింది జగన్మోహన్ రెడ్డి. ఎక్కడున్నాడు ఇప్పుడు? బెంగళూరు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.